ఇంకాసేపటి మధ్యాహ్నం 3 గంటలకు బీహార్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది, అధికార పక్షం. ఏమి జరిగినప్పుడు నితీష్ కుమార్ను ఇంటికి పంపించే ప్రక్రియ ఈ రెండింటికి రిలేటెడ్ అనుకో. బీజేపీ బీహార్ దాని కొనసాగింపు నెక్స్ట్ చంద్రబాబు. ఇప్పుడు నితీష్ కుమార్ రాజ్యసభకి ఎన్నికయ్యారు కదా, రాజ్యసభకి ఎన్నికయ్యాక ఇక్కడ కూడా ఉండే అవకాశం లేదు కదా. ఇంతవరకు భారతదేశంలో గిరిధర్ గోమాంగ్ అనే ఒకే ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా అంతకుముందు లోక్సభలో సభ్యుడు ఆయన. వాజ్పేయి ప్రభుత్వం ఓడిపోవడానికి ఆయన ఓటే కారణమైంది. అంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన లోక్సభలో ఓటేశాడు. 6 నెలలు ఉండొచ్చు కాబట్టి అనే సిద్ధాంతం మీద. సరే, ఎనీవే ఇప్పుడు నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్ళేటప్పుడే ఆయన ఇంటికి పంపించడానికి ఖాయమైపోయింది. ఈరోజు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై నాయకుడిని ఎన్నుకోబోతుంది. సామ్రాట్ చౌదరి అనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని అందరూ దాదాపు ఖాయమైందనే భావిస్తున్నారు. శివాజీ సింగ్ చౌహాన్ కేంద్ర ప్రతినిధిగా కూడా వచ్చారు. నితీష్ కుమార్ కుమారుడు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఇద్దరు ఏకైక కాదు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా బీహార్ పగ్గాలు బీజేపీ చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. అంటే జనతా ప్రయోగం తర్వాత, ఇంకా చెప్పాలంటే వీపీ సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రయోగం తర్వాత బీహార్కి ఇంతవరకు కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రులు లేరు, జాతీయ లేరు. ఒక్కసారి ఏదో కాంగ్రెస్ అంతకుముందు ఉన్నాడు. 77 తర్వాత నుంచి కూడా నాన్ బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు అక్కడ. సో మొదటిసారి అటువంటిది జరగబోతుంది. బీజేపీకి బీహార్ రావటం అన్నది చాలా ముఖ్యమైన పరిణామం అవుతుంది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ను కంట్రోల్ చేయటం అన్నది ఇప్పుడు మనం చూడబోయే ఓట్ల పెంపు, సీట్ల పెంపు, ఈ లెక్కలు కూడా చాలా ముఖ్యమైనది. సో ఇట్స్ ఎ గేమ్ చేంజర్. నితీష్ కుమార్ 4 నెలల కిందట ఆయన బొమ్మ చూపించి ఎన్నికల్లో గెలిచారు. మీరు చూడండి, నితీష్ బాబు ఆయన సుశాసనం వీటి మీదే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందే గత ఎన్నికల్లోనే నితీష్కు తక్కువ స్థానాలు వచ్చాయి. అయినా కానీ ఆయన చేశారు, తక్కువ సీట్లున్నా మధ్యలో పార్టీ ఇటు ఫ్రంట్ మారితే. కాబట్టి ఆయన ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నారు. ఇది బీజేపీతో అంటే ఎన్డీఏలో వచ్చే పరిణామాలకు ఇది ఒక సంకేతం. ఎందుకంటే బలపరిచే పార్టీల్లో ఒకటి తెలుగుదేశం, ఒకటి జేడీయూ. ఇప్పుడు ఆయన దాదాపు ముఖ్యమంత్రిగా నితీష్ను తప్పించిన తర్వాత జేడీయూ ఇప్పుడున్నంత గ్రిప్గా అక్కడ ఉంటుందా, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రిప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రశ్నలు. కాబట్టి నితీష్ కుమార్ తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళలాగా కాదు, అక్కడ ఉన్న బలాబలాలు వేరు. కానీ చంద్రబాబు నాయుడు అటు తిరిగి ఇప్పటికే అభిప్రాయ సేకరణలు ఇవన్నీ చేస్తున్నారు. లోకేష్ను ముఖ్యమంత్రిని చేసి తను కేంద్రానికి వెళ్తారన్నది బలంగా ఉంది కదా. నితీష్ కుమార్ది కూడా ఒక సంకేతం, దానికి పరిశీలకులు ఆ విధంగా చూస్తున్నారు. మీరు గమనిస్తే నిన్న అమరావతి చట్టబద్ధత ఇవన్నీ ఎలా ఉన్నా నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. కేంద్ర నాయకులందరికీ రాష్ట్రం తరఫున అభినందనలు చెప్పే బాధ్యత లోకేష్ నిర్వహించారు. చంద్రబాబు ఇక్కడి నుంచి ట్వీట్స్ ఇవేవో చేస్తే, అందువల్ల లోకేష్ ఎలివేషన్ అన్నది అమరావతితో పాటే దాదాపు అది కూడా ఏకకాలంలో జరుగుతోంది. నితీష్ నిష్క్రమణ అక్కడ జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు తనుగా బాధ్యతలు కుమారుడికి అప్పగిస్తారు, లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తారు. ఆయన కూడా ఒక లోకేష్ చాలాసార్లు హింట్ ఇచ్చారు కదా, 2 పదవులు వద్దని. వద్దంటే అది వదులుకుంటారు, కానీ ఇది కాదు కదా. కాబట్టి ఆయన లోకేష్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు, లోకేష్ టేక్ ఓవర్ చేస్తారు. చంద్రబాబు కేంద్రానికి వెళ్ళటం, లోకేష్ టేక్ ఓవర్ కూడా. నితీష్ కుమార్ నిష్క్రమణ అన్నది ఆంధ్రప్రదేశ్కు లోకేష్ ఎలివేషన్ కూడా ఒక క్లియర్ కట్ సిగ్నల్ అన్నది జాతీయ రాజకీయ వర్గాల్లో ఉన్నది. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఏమంటే, అక్కడ నితీష్ కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి. ఇక్కడ కూడా బీజేపీ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది లోకేష్ ఎలివేషన్లో. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగానే నేరుగా అమిత్ షా చర్చలు జరిపి